అందరికీ నమస్కారం. ఎస్టిస్టిల్ సీమా వార్తలకి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. తదనంతరం వినతి పత్రం కళాశాల ప్రిన్సిపల్ సాలాబాయికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓతూరి పరమేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి పేద మధ్య తరగతి వెనుకబడిన విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వందలాది మంది విద్యార్థులు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చేటువంటి విద్యార్థులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలోనే ఉంటున్నారు. కళాశాలకు వచ్చే సందర్భంలో ఇంటి దగ్గర నుంచి విద్యార్థులు ఉదయం వచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు ఆకలితో కడుపు కాల్చుకొని విద్యను అభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని పునః ప్రారంభించాలని, అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పుడు దాకా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదు. జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అదేవిధంగా గుంతకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు తాగడానికి కనీసం మంచినీటి సదుపాయం కూడా లేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో జూనియర్ కళాశాల పరిస్థితి ఉందని, విద్యార్థులకు ప్రత్యేక టాయిలెట్ సదుపాయం, విద్యార్థినులకు వెయిటింగ్ హాల్, లైబ్రరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి వెంకటేష్, పట్టణ నాయకులు కిషోర్, సమీర్, జయరాం, చందు, సన్నీ, జాకీర్, ఇర్ఫాన్, కుల్లాయి స్వామి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మొన్న రీసెంట్గా అయితే పైప్లో వెళ్ళిపోతే అది కూడా చేయించాను. నేను వచ్చిన ఈ ఎగ్జామ్ మార్చి కంటే ముందు మళ్ళీ అది లీక్ కావడం వల్ల మార్చిలో చాలా సర్ప్రైజ్ పిల్లలకు ఎగ్జామ్ టైంలో ఉన్న విద్యార్థులకు మంచినీటిని మేము అందించగలిగాము. మళ్ళీ హిందీ సార్ గారి యొక్క సహకారంతో ఎవరో ఒక వ్యక్తిని పిలుచుకొస్తే ఆ పైపు పోయినానికి అనంతపురం ఒక వ్యక్తిని పిలిపించడానికి 1000 రూపాయలు ఇస్తే చేస్తానంటారు. ఫోన్పే చేస్తే వేస్తానంటే ఏం చేయాలనేసి నేను ఏ విషయాన్ని సార్ గారు చెప్తున్నా. సార్ గారు 100 రూపాయలు ఖర్చు అయింది అంతే. ఆ 100 రూపాయలకు ఆ పైప్ ఏదో చేసిపోయాడు. ఆ రోజు మనకు ట్యాంక్ ఫుల్గా నింపుతాన్ని అది మనకి ఫిల్టర్ చేసిన ట్యాంక్ కూడా మనకి 8 ట్యాంక్ వాటర్ వస్తాను. ఇది మన కాలేజ్ పరిస్థితి. అన్నీ కొంచెం నిదానం జరుగుతాయి. మోటరు తీపిచ్చి మనం రిపేర్ చేయించాలనుకుంటున్నాం. అందుకు మేము కూడా సమర్పిస్తున్నాము. మరి పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా జూలై 15వ తేదీ లోపల పాఠ్య పుస్తకాలను పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇంక 2 రోజుల లోపల మనకు ఎంఈ ఆఫీసులో పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. ఆ పాఠ్య పుస్తకాలతో పాటుగా మనం ఊహించని విషయం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి 12 నోట్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎంఈ గారు చెప్పారు. అలాగే ఒక బ్యాగ్ వస్తాయి, స్కూల్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ ఇవి వస్తున్నాయి. వచ్చి ఫస్ట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో వస్తాయి కాబట్టి వాళ్ళ దగ్గర వచ్చిన తర్వాత ఆ స్టాక్ నుంచి మనం ఒక వెహికల్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. దానికన్నా ముందు మనవి పాత బుక్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ కొంతమందికి సెకండ్ విద్యార్థులు కానీ మన ఫస్ట్ విద్యార్థులు కానీ ఎక్సెల్స్ ఇవ్వండి అని చెప్పాను. ఉన్న మేరకు ఇచ్చింటారు. మరి ఎంతమందికి ఎందుకైనా ఒకసారి చేసేటంటే ఎవరైనా బుక్స్ తీసుకున్న వాళ్ళు పాత బుక్స్ స్టాక్ ఉన్నవి ఇచ్చినారన్నారు. మన వాళ్ళు ఇమ్మని చెప్పిన స్టాక్ రూమ్లో ఉన్నారు లేదా ఎవరికి అందలేదా. మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి.